వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం ఏకాదశోధ్యాయ ప్రారంభం. మనం దశమోధ్యాయ పరంగా ఏమని చెప్పుకున్నాము అంటే, యోగీశ్వరుడు అనేటువంటి అంశం రీత్యా చక్కగా సాయినాథులు చేసేటువంటి ధౌతి ఖండయోగం మొదలైనటువంటి అంశాలు, తర్వాత వారు గోధుమలు విసరడంలో గల ఆంతర్యం, అంతేకాక అసలు షిరిడీలో ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక కృషి ఎవరికీ కూడా అంతుబట్టని కృషి కదా. ఏదంటే ఒక 5 అడుగుల లోతు గొయ్యి త్రవ్వి ఆ గోతిలో నుంచుని ఏదో చేసేవారు, ఏమి అర్థమయ్యేది కాదు అని చెప్పి ఇట్లా భక్తులు చెప్పేటువంటి వివరాలు వగైరా మనం అనేకం చదువుకున్నాం. తర్వాత ధుని దగ్గరకు అట్లాగే అతిథులు వస్తున్నారని చెప్పి అనటం, సట్కా మెడ మీద పెట్టుకుని అర్ధరాత్రి పూట ఆతృతగా తిరుగుతూ ఉన్నారని, ఇవన్నీ కూడా చూసిన భక్తులు చెప్పినటువంటి వైనాలు. అదేమిటంటే పరోక్షంగా ఆ షిరిడీ యొక్క గ్రామానికి అందులో నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎంతగా ఆయన అక్కడ నిక్షిప్తం చేశారు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఇవన్నీ చదువుతూ ఉంటే కదా అమ్మా. అది నేటి అంశం రీత్యా మనం ఆశ్రిత కల్పవృక్షం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయినాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడైనాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకునడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువైనాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అనగా అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనడం సమంజసం. అది అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవచ్చు. కామధేనువు, కల్పవృక్షం అనేవి మనం ఏవి కోరితే ఆ కోరికలను నెరవేరుస్తాయి. కానీ మనం కోరకుండానే కూడా కొన్ని కోరికలని సద్గురువు మనకి ఏది శ్రేయస్సు అని ఆలోచించి ప్రసాదిస్తారు. అది అక్కడ వైశిష్ట్యం సద్గురువుది. అది కేవల మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తూ ఉంటే ప్రేమగా ఆయన అతని బుగ్గగిల్లారు. అతను కోపం నటిస్తే, 72 జన్మల నుంచి రక్షిస్తున్నా నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు, ఇప్పుడు తాకకముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. ఇలా గిల్లే దేవుడు మాకొద్దు బాబా, ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు శ్యామ. మనందరికీ కూడా విశ్వాసం చెక్కు చెదరకుండా ఆ సద్గురువే మనకి అంతటి జ్ఞానాన్ని ప్రసాదించాలమ్మా కదా.
ఎందుకంటే, ఒక కోరిక తీరినప్పుడు మనకి కలిగినటువంటి నమ్మిక విశ్వాసాలు మరి అది క్షణంలో మాయమైపోతుంది. ఇంకోటి మనకి తీరటం ఆలస్యమైనా లేదు తీరకపోయినా. అది మరి నిజమైన భక్తా? కాదు. వినియోగ భక్తది కదా! అట్లా లేకుండా సదా భక్తి తత్పరత మనకి ఆయనే ప్రసాదించాలి. మీపై నాకు పూర్ణ విశ్వాసముండేలా అనుగ్రహించండి అన్నాడు శ్యామ. సాయి నేనందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కానీ ఇతనికొకసారి పాము కరిచి త్వరగా విషమెక్కుతున్నది. అతని స్నేహితులు విఠోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, ఓరి దొంగ పూజారి, పైకెక్కవద్దు, దిగు, పో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించినారు. శ్యామ నివ్వెరపోయాడు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు. తక్షణమే శ్యామకు బాధంతా తగ్గిపోయింది. అంతకు ముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్నే. సాయిరాం. శ్రీమతి మాలంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే త్రాగమని చెప్పారు. వారం రోజులలో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతూ ఉంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ సటకాతో బెదిరిస్తూ ఎందుకు బయటకొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది. యమదూతల్ని తరిమివేసుంటారు. అది. డాక్టర్ పిళ్ళేకు నారి కురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతనిని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్తయైన దైవాన్నే శరణు పొంది ఓరిమితో కర్మఫలం అనుభవించు, ఆయన ఎలా చక్కబెడతారో చూడు అన్నారు. మరురోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు. ఇంతలో ప్రక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిళ్ళే కాలు త్రొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటకొచ్చేశాయి. తరువాత అతను కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచేసింది అన్నారు బాబా. కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది. ఎందుకో గాని అబ్దుల్లాను కాకి అనేవారు శ్రీ సాయి. ఒకసారి మసీదులో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు. నందరాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే శ్రీ సాయి, నీవు పారిపోనక్కరలేదు, నేను ఉన్నంత వరకు నీకు ఎట్టి ప్రమాదము ఉండదు అన్నారు. అప్పుడే అతనికి జ్వరం తగ్గిపోయింది. అలానే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నాడు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్భనీ నుండి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దాని వలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవ్వరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అంతటితో అతనికి ఆ బాధ తొలగింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా, అమ్మా, నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగ్గా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది. అతను ఒక కవరులో పైకముంచి మసీదు చేరి, బాబా ఇది పంపనా అన్నాడు.
ఎవరికి ఏమిటి అనైనా అడగకుండానే శ్రీ సాయి పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమైనాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ప్రసాదమని సాయి భావం. ఒకరోజు నిరుపేద అయిన కార్మికును చూచి నవ్వుతూ సాయి ఆవో షాహుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాలలోనే అతను కోటీశ్వరుడైనాడు. భీమాజీ పాటిల్కు క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతను బ్రతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతను షిరిడీ దర్శించినాడు. శ్రీ సాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వపాపం వలన కలిగిందని, తాము నివారించమని చెప్పేశారు. కాని అతను కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే, ఇక్కడి ఫకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నెతురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కాజొచ్చింది. బాబా అతడిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రమూ తగదు. కొద్ది రోజులకు అతనికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించనందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. అది. రెండవ కలలో అతని గుండెల మీద ఎవరో గాని పెద్ద రోలర్‌ను అటూ ఇటూ దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెళకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతను శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. సాయి సత్యవ్రతం మొదలుపెట్టింది భీమాజీ పాటిల్ గారే. ఈ రోజుకి కూడా షిరిడీలో మధ్యాహ్నం పూట 3:30 ఆ టైంలో సాయి సత్యవ్రతం జరుగుతుంది కదమ్మా. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు. బూటీతో శ్రీ సాయి, ఏమిటి, నీకు గండమున్నదా? అదేమి చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడినాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చెయ్యలేదు. ఒకసారి మేరీకర్తో కూడా సాయి, నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగుతాయి అన్నారు. అప్పుడు తమ చేయి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి భయంకరుడే గాని ద్వారకామాయి బిడ్డలను అతడేహీ చెయ్యలేడు. అతణ్ణి మనం వినోదంగా చూడగలం అన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతని ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది గాని ఏమీ చెయ్యలేదు. సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగా లేవని, కనుక అతను పరీక్షలో కృతార్థుడు కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళను అని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను, తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలానే దామోదర్ రాస్నేకు చాలా కాలం సంతానం కలుగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల క్రిందటి అధ్యాయాలలో చూడవచ్చు. ఒకసారి మార్తాండనే దర్జీవానికి జబ్బు చేసింది. అతడితో సాయి, నీవు నీమ్గాములోని డేంగ్లే వద్దకు వెళ్ళు, ఆదరిస్తాడు అన్నారు. అతను నీమ్గాము చేరగానే డేంగ్లే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు. ఇది నీ ఇల్లే అనుకుని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నాడు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేశ్ పాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడు అని ఆయన ఆశీర్వదించగానే అతనికి దృష్టి వచ్చింది. మరి ఒక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలుగలేదని బాధపడినాడు. తక్షణమే అతనికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూచినాక మరలా పోయింది.
1912లో బాలారాం ధురంధర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో శ్రీ సాయి మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చిలింపీల్చి బాలారాంకి ఇచ్చారు. అభ్యాసం లేని అతను ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతనిని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించింది. ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరాడు. కాని బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగ్గా ఆ రోజుకు పుంతంబా నుంచి 2 బ్రాహ్మణులు సాయి వద్దకు వచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖవారే. ఒకరోజు ఠాణే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు. బాబా అన్నారు కదా, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు. కానీ అతనికి వెంటనే సెలవియ్యక 2 రోజులు షిరిడీలోనే ఉంచేశారు. 3వ రోజు అతను మన్మాడు నుంచి బొంబాయి వెళ్లే రైలులో ఠాణే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలొచ్చింది. అందులోంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నారు. ఎప్పుడు ఏమి చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసని గుర్తించుకోవాలి. అదే సబూరి. మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక క్రింద పడింది. సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే అది లేచి గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917లో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది. గ్రామస్తులు దానిని చంపాలని తరుముతూ ఉంటే అది వచ్చి మసీదులో సాయి వెనక చేరింది. వాళ్ళు దానిని బయటకు తరమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. తరువాత ఆ కుక్కకు గాని దాని వలన మరే ప్రాణికి గాని ఎలాంటి బాధ కలుగలేదు. వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగుడు మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు. అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే సంభారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నీవు త్రాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతనికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు. సంభారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. ప్రక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం త్రాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంభారేనే మద్యం త్రాగాడని తలచి అధికారి సంతోషించాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః. జై సాయి మాస్టర్.